ఎప్పుడు జరిగిందంటే మా దగ్గర దాన్ని మనం ఏం చేస్తాం అవునండి మేమే చేయండి అవును మరి ఇది ప్రాసెస్ మరి ఈ ప్రాసెస్ మీకు అర్థమవుతుందా అండి ఇంతకు ముందు ఒక కంపెనీ అర్థమైందా ఇప్పుడు అవునండి ఇప్పుడు బ్యాంక్ అయ్యింది బ్యాంక్ అయిందంటే అయ్యిందని కాదు అర్థమైందా ఇప్పుడు దాని ఒక ప్రాసెస్ ఉంటుంది మీకు అంటే ఇప్పుడు అటు వెళ్ళిపోయింది వచ్చేసింది అన్న తగ్గిపోయింది ఇంటిలో పెట్టుకున్నారు ఇంటి మీద 20 లక్షలు అవునండి ఎందుకండి ఎందుకు అవును మగవాళ్ళు వస్తే బాగోదు ఎందుకు ఏం తెలుసు నేనేంటో మీరు కట్టానండి మీది ఏ రోజు కూడా లేదు అని ఆయన తెలుసు ప్రతిసారి తెలుసు పెండింగ్ చూపిస్తుంది అయినా ఇట్లా చూపిస్తుంది ఏంటని 1 ఇయర్ బ్యాకే నేను చూసి నా ఫోన్లో నేను ఎప్పుడు కట్టుకోలేదు కదా ఎందుకు చూస్తుందంటే ఆయన చెప్పారు ఇప్పుడు దాకా సొల్యూషన్ అది లేదు ఇప్పుడు మేము లోన్లు పెట్టుకుంటేనేమో ఇది పెండింగ్ చూపిస్తుంది మరి నా పరిస్థితి ఏమంటారు ఇంత ఈజీగా తీసేదని భలే ఉంది వచ్చి ఇదేనండి ఉండేది ఎవరైనా కనుక్కోండి కావాలి మీకు వేరే కంపెనీలో ఇప్పుడు నా ఒక్క బ్రాంచ్ లో జరగల అర్థమైందా ఇక్కడ ఉన్న అన్ని ఇట్లా ఉన్నాయి ఏమంటే సుమతి గారు నువ్వు మాట్లాడతా ఇది ప్రాసెస్ అర్థమైందా అది దాని గురించి తెలుసు పాత కంపెనీ రూట్స్ ఇప్పుడు దాన్ని మధ్య చేసేసుకున్నారు ఈసారి బ్యాంక్ లో చేసుకున్నారు మేము రూట్స్ ఉన్నప్పుడు కూడా మేము ఇంటిమేషన్ చేసాం హెడర్స్కి రూట్స్ కంపెనీకి పంపించాం ఓకేనండి ఓకే పంపిస్తే తర్వాత వాళ్ళు ఏమన్నారు మేము చూస్తామని చెప్పారు అప్పుడు మాకు చెప్పడం మేము ఇంగ్లీష్ స్టాఫ్ ఈ కస్టమర్లు అందరికీ ప్రాబ్లం అయింది అలా జరిగిందని చెప్తే అదే చూద్దామని చెప్పారు ఓకే బాగా తర్వాత మేము ఇందులో మైగ్రేట్ అయ్యాం ఏది ఈసారి బ్యాంకులో అయ్యింది ఇదంతా తెలిసింది మీకు తెలుసు కదా తెలిసిందే మేము ఏం చెప్పామంటే ఆల్రెడీ ఇలాగ జరిగింది మేము రూల్స్కి ఇన్ఫార్మ్ చేశామంటే చెప్పాం చెప్తే మేము పోతాము అని చెప్తున్నాం తప్ప దానికి ఫర్దర్గా చేయట్లే మేము ఇక్కడ ఎంప్లాయీస్ మాకు మధ్యలో ఉంది మీరు పట్టించుకుంది మీరు మాకు తెలియదని వాళ్ళేమో తీసుకోవట్లేదు ఆడలేదు మాకేమో మాకు సంబంధం లేదని మీరు వదిలేస్తే ఇప్పుడు మీరు రిసిప్ట్ తీసుకున్నారా డబ్బులు కట్టినప్పుడు రిసిప్ట్ ఇచ్చారు తప్పకుండా ఏది కనపడలేదు మీరు కట్టిన ప్రూఫ్ ఏంటి అంటే ఇదంతా చేసుకొని ఒకసారి వినండి ఆడిటర్ వచ్చి మాకు ఆడిటర్ మొన్న కూడా వచ్చాడు వచ్చినప్పుడు కూడా చెప్పాం చెప్తే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఎవరైనా మీరు కట్టారంటే మీరు కట్టినట్టు మీకు ప్రూఫ్ ఉన్నారు కదా మీరు ఎందుకు తీసుకోలేదండి ప్రూఫ్ అంటే అది మాకు ఇవ్వలేదు సరే బాగుంది ఇప్పుడు దానికి కూడా నేను ఒప్పుకున్నా మొన్న దాకా ఒకవేళ కనపడింది పండుగ విషయం వచ్చినప్పుడు నాకు ఒకవేళ కనపడిందంటే బ్యాంకు ఆ అబ్బాయి నుంచి చెప్పారు ఈ మధ్యకాలం ఇంకో ఇప్పుడు మొన్న ఇక్కడ వచ్చారు ఇప్పుడు 2 months కనపడుతుంది మీరు అడిగినప్పుడు 1 month పెండింగ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ తర్వాత ఒక ఈఎంఐ యాడ్ అవుతుంది కదా అంటే మీ మెచ్యూరిటీ డేట్ సపోజ్ ఫిబ్రవరి మంత్ అవుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ మీరు జనవరి అడిగారు జనవరిలో పెండింగ్ ఎంత చూస్తుంది చెప్పండి ఇప్పుడు 24 నెలలు కదా ఈఎంఐ 24 నెలలు మీరు 23 నెలలు చూసుండొచ్చు అదే స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తాను
ఏం చేయమంటారు? పెడతానా పెడతాను. చూపిస్తుంది అన్నారు. సరే చేయించిన ఏం చేస్తారు. మొన్న అక్టోబర్కి మాకు లోన్ క్లోజ్ అయిపోయింది. క్లోజింగ్ అట్లా తీసుకోవాలి. కానీ మొన్న నేను లోన్ అడిగితే ఈ నెల లోన్ అడిగితే మరి అతను తినేసి ఒకలానే తర్వాత అతను ఏం చేస్తారో కంపెనీ అప్పుడు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను. సరే 2000 దాకా కడతాను. ఆ తర్వాత వరకు మాకు ఏం చెప్పండి సొల్యూషన్. సరే మొన్న ఓపెన్ చేసి మాకు 2 months ఈ మధ్యలో సరే మీకు స్టేట్మెంట్ ఇస్తామండి. స్టేట్మెంట్ చేసి మీకు లాస్ట్ మెచ్యూరిటీ మంత్ అయ్యిందని చెప్తాం. ఒకసారి చూద్దాం. అక్టోబర్ అయిపోయింది. కట్టాము అయిపోయింది. మీకు మన డిమాండ్ తీసుకుంటే సరిపోతుంది. మెచ్యూరిటీ కాకపోతే అంటే ఏదో ఏమో అది ఓకే. మెచ్యూరిటీ అక్టోబర్ రాసేసాను. మరి నువ్వు ఎప్పుడు చెప్పావు? నేను పెట్టిన మొన్న అతను టికెట్ తీసుకోవడానికి వచ్చినారు. ఓపెన్ చేస్తే 2 months నేను ఎప్పుడో చెప్పాను. ఒక నెల ఒక నెల ఎప్పుడో చెప్పాను. ఈ నెల ఈ మధ్య కాదు. అది ఎప్పుడో చూడాలి. చూడాలని మొన్న 8 రోజులు చెప్తే బజార్ మెట్రో అవునండి. సర్వర్ పని చేయకపోతే ఏం చేయమంటారు? చెప్పలేదు మీకు నేను ఆ రోజు సర్వర్ పని చేయడం చూస్తున్నాననే అన్నారు. తర్వాత చెప్పాను కదండి మీకు. సుమతి గారు ఒక మాట చెప్పండి. మీ ఒక్క పని మీద నేను ఉన్నామ్మా. నాకు చాలా పనులు ఉంటాయి. కస్టమర్లు కూర్చుంటారు. మీరు చేసేది కాదంట్లా. అవును ఇప్పుడు తర్వాత మీ పని అయిపోయింది. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కదా. మరి కూర్చుంటారు కదా. 5 సార్లు చూస్తున్నానే అన్నారు. ఇది నారా కస్టమర్ కాదు. అయిపోయింది సార్. వచ్చిందా? ఇప్పుడు మనం ఎంతవరకు చెప్తాం? మీరు మా పొజిషన్ ఉండగానే ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పగలం? పైన మన హెడ్ ఆఫీసర్ కన్నా ఎంతవరకు చెప్పగలం? సార్ దీనిలో అంత ప్రాబ్లం అని చెప్పగలం. కొంతవరకు చెప్పగలం. యాక్షన్ తీసుకోవాల్సింది పైన కదా. అది టైం మరి వాళ్ళు అది ఇది జరిగింది. ఇప్పుడు ఈసాఫ్ మేనేజ్మెంట్ అంటే ఈసాఫ్ బ్యాంక్ తీసుకున్న తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ కాదు. అది జనవరి నుంచి ఎప్పుడైతే ఒక నిమిషం మనం చూస్తాము. అది ఇప్పుడు సపోజ్ చేద్దాం. ఒక నెల నేను వచ్చా, ఒక నెల శాతం వచ్చిన, ఒక నెల గణేష్ వచ్చాడు. అది ఇప్పుడు ఎవరు అసలు పోనీ ఎవరన్నా కానీ అమ్మ మీ వీళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గర రిసిప్ట్ ఖచ్చితంగా ఇస్తారు. కన్ఫర్మ్ రిసిప్ట్ లేకుండా కట్టించుకున్నాం. ఆ రిసిప్ట్ లో ఏది మిస్ అవ్వదు. నేను చెప్తున్నా గ్యారెంటీ. అమ్మ వినండి, ఆ రిసిప్ట్ లో ఏది మిస్ అవ్వదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క రిసిప్ట్ కూడా మిస్ అవ్వదు. ఒక రిసిప్ట్ కూడా ఇవ్వకుండా క్యాష్ మీరు ఇచ్చి ఉండవు. ఈ మధ్య బై హ్యాండ్ ఇస్తాను అనమాట. మ్యాక్సిమం ఈ మధ్య బై హ్యాండ్ ఇచ్చాను. అందుకు అది ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. వాళ్ళకి తెలుసు. ఎవరికైనా కట్టబోయి నేను అడతాను. డిమాండ్ చూడు ఒకసారి. డిమాండ్ ఓపెన్ చేసి అక్టోబర్లో చెప్పాను. వేరే మధ్యలో లేరు ఏజెంట్ ఎంత కట్టాలి? 6,000 క్యాష్ తెచ్చామంటారా? కూర్చో.
తిప్పారా కొత్త లోన్ తీసుకున్నాను అదే పరిస్థితి మన దాకా అదే పీకి పీకి మధ్యలో లత అన్నాడు రెండు ట్రిప్పుల కింద అలాంటి వాళ్ళని పెట్టుకుని మనల్ని పట్టుకోమన్నారు వీళ్ళు పట్టుకోకుండా అదే ఏజెంట్లు చేసిన పనికి లేట్ అయిపోతుంది.